రీసెంట్గా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడైతే కొందరు విలేకరులు సీఎం రేవంత్ రెడ్డిని కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్లు ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, గత ప్రభుత్వంలో కేసీఆర్ చాలా అవినీతి చేసిండు. ధరణి మరియు వివిధ కార్యక్రమాల మీద వివిధ రకాల అవినీతి కార్యకలాపాలు పాల్పడ్డాడు. కాళేశ్వరం అవినీతి మరియు వివిధ రకాల అవినీతులు చాలా చేసిన. ఔటర్ రింగ్ రోడ్లో చాలా తక్కువ ధరకు అమ్ముకోవటం, ఇలాంటివన్నిటి మీద కేసీఆర్ మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ మరియు కేటీఆర్ హరీష్ రావు మీద కొన్ని అవినీతి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే రీసెంట్గా ఒక విలేకరు వీళ్ళ ఒక సీఎం రేవంత్ రెడ్డిని అయితే ఒక క్వశ్చన్ అడిగిండు. ఏమడిగిండంటే, మీరు గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు అయితే చేశారు కదా, కేసీఆర్ చాలా అవినీతి చేసిండని చెప్పేసి, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఈ యొక్క అవినీతిని బయటకు తీస్తుంది, కేసీఆర్ని జైల్లో వేస్తుందని అయితే అటు రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. అయితే రీసెంట్గా ప్రెస్ మీట్లో ఒక విలేకరు సీఎం రేవంత్ రెడ్డిని అయితే అడిగిండు, మీరు కేసీఆర్ని జైల్లో వేస్తారని. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క ఆన్సర్కి బదిలిస్తూ ఏమని చెప్పాడంటే, కేసీఆర్ ఓడిపోవడమే పెద్ద భారం, ఒక పెద్ద జైల్లో వేసినట్లు కాలేరికి కింద పడ్డాడు, ఇప్పుడు మేము ఎలా ఆయన అరెస్ట్ చేయాలి, అతనికి అదే ఒక పెద్ద అవమానం అని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే వాళ్ళ విలేకరులకైతే బదిలీ ఇవ్వడం జరిగింది. దీనిపై అయితే కొందరు చాలా విమర్శలు చేస్తున్నారు. ఎందుకు అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పింది. మీరేం చెప్పినారు? అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ పక్కా యొక్క అవినీతి కార్యక్రమాలను వెలికి తీసి కేసీఆర్ని జైల్లో వేసి ఈ యొక్క అవినీతి సొమ్మును అనేది తెలంగాణ ప్రజలకు పంచుతామని క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చుతున్నారని అయితే సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ అవినీతి చేసిన వాళ్ళని పక్కా శిక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు మీరు అవినీతి చేస్తారనుకో, మీరు వాళ్ళని శిక్షించలేదనుకో, వాళ్ళు మిమ్మల్ని శిక్షించారట, ప్రజలు నష్టం జరుగుతుంది. మీరు అధికారం ఉన్నప్పుడు ఎంతో కొంత డబ్బులు వేల కోట్లు వెనకేసుకుంటారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఇప్పుడు భరత్ అనే సినిమా ఉంది, చూసినారా? భరత్ అనే సినిమాలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఇండైరెక్ట్గా అధికార నాయకుడితో కుమ్మక్కై కొన్ని అవినీతులను బయటికి తీసుకురారు కదా. అప్పుడు మహేష్ బాబు వచ్చి ఆ యొక్క అవినీతిని బయటికి తీసుకురావడం కోసం ఒక పెద్ద పోరాటమే చేస్తారు. సేమ్ భరత్ అనే నేను సినిమాలాగే ఈ యొక్క అవినీతి కార్యక్రమాలను క్లియర్గా చేస్తున్నారని అయితే మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఎవరు అవినీతి చేశారో వాళ్ళు అవినీతికి శిక్ష అనుభవించాలి. అలా అనుభవిస్తేనే వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ అవినీతి చేయడానికి చాలా భయపడతారు. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడుతుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నాను అయితే తీవ్రంగా ఆయన అయితే ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా అవినీతి చేసిన వాళ్ళ మీద పక్కా చర్యలు తీసుకోవాలి. అది పెద్ద